హలో అందరికీ. బెల్జియంలో ఈ రోజు పొద్దున్నే సూర్యదేవుడు ప్రతాపం చూపించాడు. పెళ్ళుమని ఎండ పొడుచుకొచ్చింది మాకైతే. నిన్నంతా ఆగకుండా కురిసిన మంచంతా రోడ్ల మీద ఎక్కడిదక్కడ పేరుకుపోయే ఉంది. ఇంకా ఇదేంటి ఇంత ఎండ వచ్చినా మంచు కరగకపోవడం ఏంటి అనుకుంటారేమో. ఎండ ఎంత వచ్చిందన్నది కాదన్నయ్యా, వేడిగా ఉందా లేదా అనేదే ముఖ్యం ఇక్కడ. ఇంత ఎండగా ఉన్న టెంపరేచర్ మాత్రం 2 డిగ్రీలే ఉంది. ఈ వేడి మంచు కరగడానికి సరిపోదన్నమాట. అందుకే ఎక్కడ మంచు అక్కడే ఉంది. ఒక 5-6 డిగ్రీలు వస్తే గానీ మెల్లగా మంచు కరగడం మొదలవుతుంది. అందుకే ఇక్కడ ఎండను చూసి మోసపోకూడదు. మరి సర్లే, చలి మరీ అంతగా లేదు కదా అని పిల్లకాయలిద్దరిని అలా కిందకు తీసుకొచ్చాను. వస్తూ శాండ్ టాయ్స్ కూడా పట్టుకొచ్చాను. మట్టితో ఆడాల్సిన శాండ్ టాయ్స్తో మా బుడంకాయలు మంచుతో ఆడటం మొదలుపెట్టారు. ఈ అచ్చుల్లో ఐస్ కుక్కి నేలకేసి కొడితే చక్కని ఐస్ బొమ్మలు తయారవుతున్నాయి. ఏ మాట కామాటే చెప్పాలి కానీ మట్టితో చేసినప్పుడు ఒక్కసారి కూడా బొమ్మలు ఇంత చక్కగా రాలేదు. సగం బొమ్మ విరిగిపోయేది. ఐస్తో మాత్రం చక్కగా వస్తున్నాయి. మీకు మరి ఐస్ బొమ్మలు నచ్చాయా? నచ్చితే ఒక లైక్ వేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి బాయ్.